నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీఆర్ఎస్ హయాంలో పురోగమనం, కాంగ్రెస్ పాలనలో తిరోగమనం. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ ఆక్షేపణ. తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే ప్రజాకాంక్షలు గుర్తించాలన్న కేటీఆర్. జాతీయవాదంపై పవన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదని వ్యాఖ్య. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కును ఢీకొన్న టెంపో, బాలిక మృతి, పలువురికి గాయాలు. టీఎంసీలో మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారన్న సువేందు. 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వెల్లడి. వెట్టి చాకరీ నిర్మూలనలో వైఫల్యంపై చర్యలకు సిద్దమైన యుఎస్. భారత్ సహా 60 దేశాలపై అదనపు సుంకాలకు ప్రతిపాదనలు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కంటే ఏదైనా రాష్ట్రం ఇంకా ఎక్కువ ప్రగతి సాధించిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తమ పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెప్పినవన్నీ తప్పని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదు, కానీ తెలంగాణ వ్యతిరేకులు పదవిలో కూర్చోవడమే బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మీరు ఇవాళ పరిపాలిస్తున్న 25-26 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువ చేశామని మీరు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్తా ఉన్నా. కాబట్టి నేను అనేది ఒకటే, ఎన్నో కళ్ళు చెదిరే కట్టడాలు, ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, ఎన్నో పథకాలు. ఒక మాటలో చెప్పాలి, తెలంగాణ ఏం చేసింది 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఒక సమగ్ర, సమీకృత, సమతుల్య, బ్యాలెన్స్డ్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ 4 కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం మొత్తం తిరోగమనం తప్ప పురోగమనం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలని హామీలిచ్చి ప్రజలను నిండా ముంచారని విమర్శించారు. ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు దాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీలు అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి, మాకు తెలుసు, కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తరలాగా బంగారు పల్లెల్లో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది. వెనకటికి ఎవడో మొహం బాలేక అద్దం బగలు కొట్టుకున్నాడంట. అట్లా ఈయన కూడా పరిపాలన చేత కాదు, కప్పం కట్టడం ఒకటి తెలుసు, ధాన్యం సంచులు కొని తెలివి లేదు, ధనం సంచులు ఢిల్లీకి మోసేది తెలుసు. అందుకే ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు. తెల్లారు లేస్తే కేసీఆర్ నామస్మరణ,
2.5 ఏళ్ల నుంచి ఎక్కడ బాలల దినోత్సవానికి పోయినా అక్కడ కేసీఆర్ నామస్మరణే, స్వాతంత్ర దినోత్సవానికి పోతే కేసీఆర్ నామస్మరణే. తప్ప నువ్వు చేసిందే ఉంది 2.5 ఏళ్ళు. మొత్తం తిరోగమనమే తప్ప పురోగమనం ఎక్కడిది? ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్లోని హఫీజ్పేట, సూర్యాపేటలోని తుంగతుర్తి సహా పలు ప్రాంతాల్లోని ఆయన నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భుజంగరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 15 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో గాలికి వేగంగా వ్యాపించిన మంటలు మహేష్కు చెందిన ధాన్యానికి అంటుకున్నాయి. 40 సంచులకు పైగా ధాన్యం కాలిపోయింది. మంటలు చెలరేగిన వెంటనే రైతులు, గ్రామస్తులు అదుపులోకి తెచ్చేందుకు సాయాశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్ట నష్టాల కోర్చి పండించిన పంట కళ్ల ముందే కాలిపోయిందని రైతు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెప్పిన లెక్కల ప్రకారం, మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నాను. 1,41,00,000 మెట్రిక్ టన్నులు కదా. మరి చివరి గింజ వరకు కొంటని చెప్తే నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం, ఎన్నికల హామీ ప్రకారం నువ్వు 1,41,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి కదా. ఈరోజు దాన్ని 90 లక్షల మెట్రిక్ టన్ను కొంటాను ఒకసారి, 75 లక్షల మెట్రిక్ టన్ను కొంటాను ఒకసారి, ఇప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్ను కొన్నాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే మీ సంగతి చెప్తా అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అగ్రిమెంట్ చేసిందా? ఈరోజు భారతదేశంలో యాసంగిలో పండేటువంటి పంటలు 60% వడ్డను కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ నుంచే. ఈ దేశంలోనే 60% ప్యాడీని ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి చేయంగా కూడా ఇంకా నువ్వు ఈ రకమైనటువంటి నాటకాలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇది ఎంతవరకు సమాజం గమనిస్తలేదా? ఏడబోస్తావు? ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు నువ్వు ఇచ్చిన దాని ప్రకారం నువ్వు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటావా, నీ ఇంట్లో పోసుకుంటావా? ఈరోజు చివరి గింజ వరకు కొనుగోలు చేయకుంటే మేము రైతులను తీసుకొచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటాం. మేము వడ్లను తీసుకొచ్చి మీ గాంధీ భవన్లో పోయమంటావా, మీ ఇంట్లో పోయమంటావా చెప్పు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడే నువ్వు కనీసం ఆలోచన చేస్తున్నావని అడుగుతున్నా. ఈరోజు కనీసం పండించిన దాంట్లో సగం కూడా కొనుక్కోలేని అసమర్థ ప్రభుత్వం నీది కాదని అడుగుతున్నా. పండించే పంటలో సగం కూడా కొనుగోలు చేయనటువంటి నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఆ గత ప్రభుత్వం కూడా నీకన్నా మంచిగా ఉన్నది కదా. ఈరోజు నువ్వు గత ప్రభుత్వం కన్నా నీ ప్రభుత్వం ఇంకా మీరిద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినమాట వాస్తవం కాదా? రైతాంగం అంతా ఈరోజు రోడ్ల మీద కుప్పలు పోసుకొని కాపలా కాస్తూ ఎండకు ఎండుతుంటే, వడదెబ్బలు చనిపోతూ ఉంటే కనీసం కనికరం కూడా లేకుండా ఈరోజు కొనుగోలుని కూడా ఈ రోజు వరకు 1వ తారీఖు వరకు పూర్తి చేస్తున్నారు కదా. ఏమైంది 1వ తారీఖు? ఇలా 3వ తారీఖు వచ్చింది. ఈరోజు 3వ తారీఖు కూడా మీ ఇచ్చినటువంటి మీ డిపార్ట్మెంటల్ స్టేట్మెంటు 64 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారు. మరి మీరు చెప్పిన 90 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇంకెంత కొనుగోలు చేయాలా? ఎన్ని రోజులు కొనుగోలు చేస్తావు? నీకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది? ఇప్పటికే 2,400 సెంటర్లు మూసేసినా అని చెప్తున్నావు. ఇదేనా నువ్వు రైతుల పట్ల నీకున్నటువంటి ప్రేమ? ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు ఈరోజు అధికారంలో కొనసాగేటువంటి అర్హత నీకున్నదా అని అడుగుతున్నా.
బక్కల సంగతి అంతే, జొన్నల సంగతి అంతే, సన్ఫ్లవర్ సంగతి అంతే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను, ఓపెన్ డిబేట్కి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు సిద్ధమని అడుగుతున్నా. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక చిన్న తప్పున్నా నేను దేనికైనా సిద్ధం, దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. తప్పుడు స్టేట్మెంట్లతోటి, తప్పుడు మాటలతోటి ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్పిన 1వ తారీఖు అయిపోయింది, ఈరోజు 3వ తారీఖు వచ్చింది. మరి ఆ పంటను ఎక్కడికి తీసుకురమ్మంటావు అడుగు, నేను తీసుకొచ్చి నీ ఇంట్లో పోయమంటావా చెప్పు. ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నట్టే నువ్వు అధికారంలో ఉండేటువంటి అధికారం నీకు లేదు. తక్షణం నీకు చేత కాకుండా దిగిపో. రైతును మాత్రం గోస బుట్టించొద్దు, గోస బుట్టుకోవచ్చు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుల్ని గోస పెట్టేటువంటి నీ ప్రభుత్వం, రైతును ఏడిపించేటువంటి నీ ప్రభుత్వం, ఈరోజు ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి అర్హత మీకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. అనేక అబద్ధాలు. ఈరోజు గృహ నిర్మాణ సంగతి అట 1,00,000 ఇండ్లు నిర్మాణం చేసినట్టు ఎక్కడికి చేసిన 1,00,000 ఇండ్లు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకుని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर से लटक रहे थे कूदने के लिए कि हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो। तो और ऐसे कोई एक ही रास्ता था, इसका होटल का कोई दूसरा रास्ता नहीं था, एग्जिट नहीं था, एक ही रास्ता था जहाँ पे आग लगी हुई थी, एक ही रास्ता था। तो सब जो भी थे फॉरेनर थे, इसमें जो भी थे वो इलाज कराने आए थे अपना, और इंडियन कोई भी नहीं था, फॉरेनर थे। तो जो भी यहाँ पे मौजूद थे, जो गांव के लोकल थे, उन्होंने इनकी मदद करी। सामने ही गद्दे वाला है, उसके सारे गद्दे उठा के गली में रख दी थी जहाँ से वो कूद रहे थे। तो जो फर्स्ट फ्लोर वाले थे वो आराम से कूद गए थे, उनको भी पकड़ लिया था। इमीडिएटली उनको उठा के एम्बुलेंस में लेके गए थे। हॉस्पिटल पास है इसलिए एम्बुलेंस बहुत जल्दी आ गई थी उनकी। और जो फायर ब्रिगेड है ये थोड़ा सा टाइम से आ गए थे, जिन तरह इनको टाइम लगा फोन करके आने में उतना टाइम लग गया था, टाइम पे आ गए थे। लेकिन आग बहुत ज्यादा फैल चुकी थी, नीचे से आग लगी थी, तो नीचे से आग लगते ऊपर तक पहुंच गई थी। तो जिससे वो जो तीसरी मंजिल से लोग कूदे हैं उनको चोट लगी है। उनसे शायद एक लेडीज है जो तीसरी मंजिल से कूदी, उनकी जान चली गई है। इमीडिएटली वो मर गई थी वहीं पे ही, लेकिन उठा के उनको लेके चले गए थे। तो जब फायर ब्रिगेडर वाला आया और आग को काबू किया तब पता चला उसमें ओपन में काफी लोग फंसे हुए थे, तो उसमें 60-70 लोग थे
जिनको निकाला गया एम्बुलेंस के थ्रू, जिसे 3 बॉडी 4 बॉडी एक साथ एम्बुलेंस में गई है। सर्वर 3 एक मिनट होल्ड करो। ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. वहाँ पे बिछा दिए हैं और जो कुछ जिन्होंने जान बचाकर भागे हैं, इमरजेंसी गेट शायद वहाँ पे था नहीं, उन्हें दिखा नहीं क्या हुआ, सबने उधर ही कूदे थे। और कूदने के बाद हमारे होजरानी के काफ़ी लोकल थे जिन्होंने काफ़ी अच्छी वो करा है, वो सही टाइम पर वहाँ पहुँच चुके थे। आ रहा है आ गया यहाँ पे गली आने नहीं दे रहे। माइक निकालो, आपको भी जाने नहीं दे रहा, माया किसी को भी नहीं जाने दे रहा। ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ये अमूल मिल्क दूध खड़ा हुआ है। हाँ आपके लिए इसी रोड पे तो है। ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మాజీ ఏఎస్పీ భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏత్రిగా ఉన్నటువంటి భుజంగరావు ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా హఫీజ్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసం, దాంతోపాటుగా వనస్థలీపురం, మియాపూర్లో ఉన్నటువంటి మరొక నివాసం, సూర్యాపేటలో మొత్తం 15 టీమ్స్ ఈ 15 చోట్ల సోదాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన హఫీజ్పేటలో ఉన్నటువంటి శ్రీ సాయిరాం టవర్స్లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన డి బ్లాక్లో 302 ఫ్లాట్లో ఆయన ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సమాచారం సంబంధించి పోలీసులు ఏసీబీ అధికారులు సమాచారం సేకరించి కేసులో దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే కొన్ని ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనేటువంటి సమాచారం మేరకు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్, హఫీజ్పేట్, తర్వాత వనస్థలీపురం, తర్వాత సూర్యాపేటలోని మరికొన్ని ప్రాంతాలు, వీటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో కొన్ని ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఉన్నతాధికారులు అతను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఆయన కేసును ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఆ కేసులో ఆయన ఏత్రిగా ఉన్నారు. సో ఇటువంటి టైంలో ఆల్రెడీ ఈ కేసులో ఛార్జ్షీట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకవైపు నడుస్తున్నా కానీ ఏసీబీ అధికారులు ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కూడా చాలామంది, కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అలా తండ్రి కూడా గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ పోలీసు అధికారి. సో వీటన్నిటి దానికి సంబంధించి అందరి ఇళ్లలోనూ సోదాలు కొనసాగడం తీవ్ర చర్చనీయాంశమైంది. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో హఫీజ్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఇద్దరు డిఎస్పీల ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. మియాపూర్లో మరొక డిఎస్పీ ఆధ్వర్యంలో, వనస్థలీపురంలో మరొక ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవసరం వస్తుంది. ఇప్పటివరకు కూడా చేసినటువంటి సోదాల్లో కొన్ని భారీగా స్థిరాస్తి డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇవన్నీ ఎవరికి చెందినవి? భుజంగరావుకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులా, లేక ఇంకెవర బంధువుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులా, వాటినన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. దాంతోపాటుగా కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఖరీదైనటువంటి వస్తువులు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. విశ్లేషించిన తర్వాత దీనిపైన సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏత్రిగా భుజంగరావు ఉన్నారు. ఆ కేసు ఒకవైపు ట్రయల్ కొనసాగుతుంది. సో మరోవైపు ఇటు ఏసీబీ సోదాలు కొనసాగుతుంది. ఆయన కనుక ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనేటువంటి సమాచారం కనుక ఉంటే, అంటే సోదాల తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు బినామీ పేర్ల మీద ఏమైనా కూడబెట్టి ఉంటే కనుక దీని మీద కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దీంట్లో కూడా మరొకసారి ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ కూడబెడితే కనుక దీని మీద మరొకసారి కస్టడీ తీసుకోవడం, ఇవన్నీ కూడా చర్యలు జరుగుతున్నాయంటే ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి 4-5 ప్రాంతాలతో పాటుగా సూర్యాపేట, ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతాయి. ప్రతి చోట టీంకి డిఎస్పీ స్థాయి అధికారి లీడ్ చేస్తున్నారు. సోదాల తర్వాత మనకి ఆయన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. లారీలు, హమాలీ కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్కు మంత్రి సూచించారు. విపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. లారీస్, హమాలీస్
డేట్స్ సర్వింగ్ అయిందంట. సో మీరు కొద్దిగా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ప్లీజ్ అందరూ కూడా పొలిటికల్ ఇనిషియేటివ్స్ ఉంటాయి అని బ్లేమ్ చేయడానికి గవర్నమెంట్ చేస్తుంది, కానీ ఎస్పెషల్లీ ఫార్మర్స్కి దేర్ ఇస్ అ బిగ్ డ్యామేజ్ టు ద ఫార్మర్. వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసిండ్రో లేదు వర్షాలు వస్తే తీరిపోతుందని, అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు భయపడి మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రొక్యూర్ చేయమని ప్రెషర్ పెడుతున్నారు. సో నష్టం వరకు అవుతుంది, ఫార్మర్కే అవుతుంది. ఇసుక అక్రమ దందా చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన ఇసుక దందా ఆరోపణలపై మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ గాలిమాటలు మాట్లాడుతున్నారని, అక్రమ ఇసుక దందాతో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. అక్రమంగా ఇసుక దందా లోపల గిట్ట అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట 100 రూపాయలు గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. సిరిసిల్లలో వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు విచ్చలముడిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే పోకుండా ఒక బాబు పాప ఇసుక లారీ కింద వాడు చనిపోతే అడ్డం తిరిగి ఇసుక లారీ ఆ దొరగారి కేటీఆర్ దొరగారు, సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీకు ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో చెలరేగిన మంటల్లో 18 మంది సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. 3 కాపాడినట్లు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. आज 51 पर ये घटना हुई है और हम 9 बजे से यहाँ पर हैं. विद इन नो टाइम फायर डिपार्टमेंट ने और डिजास्टर मैनेजमेंट ने पूरी तरीके से यहाँ पर रिस्पांस किया है. BSES ने तुरंत लाइट को काटा है. हमारे स्थानीय नागरिक, हम सब लोग और पुलिस के खासकर लोगों ने जिनके पास कोई इक्विपमेंट नहीं थे, उन्होंने बहुत बचाव किया है. टोटल रेस्क्यू 47 लोगों का हुआ है. लगभग 20 से 21 लोगों की कैजुअलिटी हुई है. अभी 7 से 8 लोग क्रिटिकल हैं, कुछ मैक्स में हैं, कुछ 2-3 लोग ट्रॉमा सेंटर में हैं. तो अभी मालूम नहीं शॉर्ट सर्किट से हुआ, किससे हुआ, ये तो जांच का विषय है. लेकिन दुखद घटना है और हम सब लोग अभी राहत और बचाव के कार्यों में यहाँ पर सुबह से लगे हुए हैं. पूरी सरकार का तंत्र यहाँ पर इस बचाव कार्यों में लगा है और पूरी तरीके से अगर समय पर ये रिस्पांस नहीं हुआ होता तो शायद ये दुर्घटना बहुत ज्यादा आग बढ़ जाती. समय पर रिस्पांस होने के कारण से ये समय पर ये आग पर काबू पाया गया है. अब विदेशी नागरिक बांग्लादेशी हैं, कुछ बांग्लादेश के हैं, कुछ अलग अलग जो सार्क कंट्रीज के लोग यहाँ पर आते हैं इलाज कराने के लिए. मोस्टली वही लोग इस होटल में रहते थे. ये पूरा गेस्ट हाउस था, BNB का था, जिसमें लोग आकर के रहते थे. मरीजों के जो परिजन हैं वो लोग यहाँ पर रहते हैं. धन्यवाद.
हमने लास्ट में 2 आदमी ऐसे निकाले जो आग पे बैठे हुए थे। लास्ट में 2 लोग ऐसे निकाले। क्या नाम है आपका और क्या कुछ सिचुएशन देखी गई और मौके पर पहुंचे थे, क्या कुछ सर हम 8:50 के आसपास जैसे ही शॉर्ट सर्किट हुआ हम पहुंचे। तो मेरा नाम वसीम राजा है, मैं हौजरानी गांव से हूँ। ये सुएब है और लड़के भी हैं जो हमारे हौजरानी गांव से, ये हमारे हाजी जी हैं। हम सब पहुंचे, पूरी टीम पहुंची। सबसे पहले हम लोग ही पहुंचे थे सर। तो यहाँ पे एक गद्दे की दुकान है और ये पूरी जल रही थी, तो हमने गद्दे बिछा दिए थे सब लोगों ने। तो जितने फॉरनर्स ऊपर से कूदे, इमीडिएट ही फायर फाइटिंग की टीम आ गई थी, दिल्ली पुलिस आ गई थी। यहाँ पे ये लॉक था, इन्होंने अंदर बड़े कटर से काट के हम नीचे गए। नीचे से हमने पेशेंट को निकाला। मोस्टली फॉरनर पेशेंट थे वहाँ पे। सीढ़ियों पे, बाथरूम में, जहाँ मिल सकता था वहाँ से हम लोगों ने उठाया। तो ज्यादातर लोग अनकॉन्शियस थे, होश था लेकिन प्रॉपर अनकॉन्शियस थे धुएं की वजह से। हाँ, हम खुद एम्बुलेंस से लेके गए। हम गाँव के लोग हैं, मैक्स में काम करता हूँ मैं, लेकिन हम सबके सब इंजर्ड हैं। हमारे पैरों में कांच जल गए क्योंकि हम चप्पल थे। सर की फायर फाइटिंग और गाँव ने और पुलिस ने मिलकर सर टाइमली एक्शन लिया, तो जो लोग बचे भी हैं और कुछ। हाँ सर, सर आग बहुत ज्यादा थी, मतलब ऐसा था वहाँ कोई जा नहीं सकता था अंदर, आग इतनी आग थी। हम फिर भी सारे हम लगे गांव वाले, और आग का हमने बिल्कुल भी आग नहीं देखी, हम भी जल सकते थे, लेकिन हमने कोई अपनी बिना परवाह करे हम अंदर चले गए। हमने निकाले नीचे से, उसको तोड़ा। 7-8 जने हमने नीचे से निकाले हैं। अब जितने हमने कोशिश सर, हमने फायर ब्रिगेड ने सर हेल्प करी थी सबसे ज्यादा, क्योंकि फायर ब्रिगेड आगे थी सर। हमने अपने हाथों से प्रेशर उनको दिया चेस्ट पे, फिर मुंह से मुंह लगा के मैंने 8 लोगों को कम से कम मुंह लगा के एम्बुलेंस में बैठ के खुद मैंने उनको प्रेशर दिया है, पीपीआर खुद दिया है मैंने मुंह से लगा के। हमारी खुद हालत मतलब ऐसी हो गई बिल्कुल। ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో చెలరేగిన మంటల్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రెస్టారెంట్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. సెల్లార్లో ఉన్న 3 కాపాడినట్లు పోలీసులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రెస్టారెంట్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. बिल्डिंग के बारे में पूछ लो। हाँ, बिल्डिंग के अंदर क्या वो ऐसा हुआ जो इसलिए लोग अचानक इतनी जल्दी हो? देखिए, ये जो बिल्डिंग है ये बेसमेंट ग्राउंड प्लस 5 अपर स्टोरीज है, और इस बिल्डिंग को पूरी तरह से सील किया हुआ है चारों तरफ से। इसमें आगे की तरफ फसाड लगा हुआ है, और फसाड के अंदर जो खिड़कियां हैं या इवन बाथरूम की भी जो खिड़कियां इस बिल्डिंग के अंदर हैं वो सारी सील्ड हैं, उनमें कोई ओपनिंग की व्यवस्था नहीं दी गई है। तो ये बिल्डिंग एक शाफ्ट की तरह है। तो ऐसी बिल्डिंगों में जहां वेंटिलेशन का कोई प्रोविजन नहीं होता, जब भी कोई फायर इंसिडेंट होगा तो आग जब लगेगी तो हीट और धुआं बहुत तेज़ी से पूरी बिल्डिंग में फैल जाएगा, और उसकी वजह से किसी को उससे निकलने का समय नहीं मिलेगा। इस तरह की बिल्डिंग में अक्सर ऐसा होता है। किसी फायरमैन को तो कोई चोट नहीं? हमारे एक लीडिंग फायरमैन है, उनको हाथ जब वो रेस्क्यू कर रहे थे, निकाल के ला रहे थे किसी को, तो उनके हाथ में कट लगा है। ही इज एडमिटेड। उनको भी हमने भेज दिया था पीसीआर के या पीकैट्स के द्वारा ही उनको हमने भेज दिया था हॉस्पिटल। सर, इनके पास वो एलओसी थी या नहीं? देखिए, अभी तक जो डाटा हमने अपने हेडक्वार्टर को हमने पूछा था कि इसका फाइल कोई रिकॉर्ड या कुछ है, तो हमारे पास इसका अभी कोई ऐसा नहीं मिला है कि इसको हमने फायर सेफ्टी सर्टिफिकेट दिया हुआ है। सुबह मैं जब दुकान के लिए जा रहा था, यहाँ से थोड़ी आग लगी थी पहले, फिर उसके बाद में बढ़ती चली गई। आग बढ़ने के बाद में फिर जैसे यहाँ से कोई रास्ता नहीं था कूदने का,
फिर इन्होंने बेचारों ने गद्दे बिछाए, गद्दे बिछाने के बाद में एक तो बच्चे को ही ले रही थी, छोटे से बच्चे को लेके वो तीसरी मंजिल पे से कूदी, लेकिन उसका पैर फ्रैक्चर हो गया था। जब भी बोल रही थी वो कि मेरा पैर टूट चुका। फिर उसके बाद में बहुत पब्लिक ने मतलब वो करा, बहुत मंजिल पे से कूदे, फिर उसके बाद में बहुत बढ़ता चला गया मामला। ये 9 बजे का था। मैं जस्ट सो के उठा ही था तो मुझे शोर आने लग गया कि आग लगी, तो मैं बाहर जैसे निकल के आया तो इस बिल्डिंग में से धुआं निकल रहा था पहले स्टार्टिंग में, और लोग फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर से लटक रहे थे कूदने के लिए कि हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो। तो और ऐसे कोई एक ही रास्ता था, इसका होटल का कोई दूसरा रास्ता नहीं था, एग्जिट नहीं था, एक ही रास्ता था जहाँ पे आग लगी हुई थी, एक ही रास्ता था। तो सब जो भी थे फॉरेनर थे, इसमें जो भी थे वो इलाज कराने आए थे अपना, और इंडियन कोई भी था, फॉरेनर थे। तो जो भी यहाँ पे मौजूद थे, जो गांव के लोकल थे, उन्होंने इनकी मदद करी। सामने ही गद्दे वाला है, उसके सारे गद्दे उठा के गली में रख दी थी जहाँ से वो कूद रहे थे। तो जो फर्स्ट फ्लोर वाले थे वो आराम से कूद गए थे, उनको भी पकड़ लिया था। इमीडिएटली उनको उठा के एम्बुलेंस में लेके गए थे। हॉस्पिटल पास से, इसलिए एम्बुलेंस बहुत जल्दी आ गई थी उनकी। और जो फायर ब्रिगेड है ये थोड़ा सा टाइम से आ गए थे, जिन तरह इनको टाइम। करोड़ रुपए कंपनसेशन दें और जांच करें और पड़ताल करें कि किसकी गलती है। जिस किसी की गलती है उसको जरूर अधिक से अधिक दंड मिले। एक्चुअली जैसे ये आग लगा है, जैसे इन लोगों ने आपस में कॉल किया, इन लोगों को जल्दी आना चाहिए था, जो कि 1.5 घंटे बाद इनके लिए सारी चीजें आई हैं। ठीक है, जो लेडीज ऊपर से कूदी हैं अपनी जान बचाने के लिए, एक तो मर गई बेचारी, एक बची है, उसके भी तो हाथ पैर चले गए ना। कितने लोग अंदर ही झुलस गए हैं। मैक्स में जाके देखिए कितनी डेड बॉडी है, कितना सब कुछ हुआ है नुकसान। इन लोगों को, प्रशासन को सोचना चाहिए कि हम क्या कर रहे हैं। टाइम पे नहीं पहुंचते हैं ये लोग। अभी सारे के सारे मीडिया वैसे ही इकट्ठा होके आ जाएगा, जितने भी पॉलिटिक्स है सब इकट्ठा होके यहाँ आ जाएंगे, और ये हो गया वो हो गया, हम इतना पैसा देंगे, पर पब्लिक जो मरे हैं उनकी जान तो नहीं बचा सकते ना ये लोग। ये तो हुआ है ना नुकसान। मैं करीब यहाँ से 9:30 बजे करीब जा रहा था, 9 बजे, तो यहाँ पे आग लग रही थी बहुत तेज। उस टाइम पे मैं और मेरे दोस्त जा रहे थे स्कूटी से, उस टाइम पे पूरी आग लग रही थी, और हमने यहाँ पे रोक के देखा ना तो वहाँ से बिल्डिंग से लोग कूद रहे थे। करीब 4-5 लोगों को हमने कूदते हुए देखा था, और शीशा तोड़ के, वो भी एक गिरा था तो एक का पैर टूट गया था। वहाँ पे फिर बहुत सारी फायर ब्रिगेड आने लग गई। కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులపై దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. నేర తీవ్రత, దాడిలో పెద్ద సంఖ్యలో నిందితులు పాల్గొనడం వంటి అంశాల దృష్ట్యా నిష్పక్షపాతంగా వేగంగా విచారణ పూర్తి చేయడానికి సిట్ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సిట్ కాంటోన్మెంట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుందన్నారు. కేసు పురోగతిని పర్యవేక్షిస్తూ నివేదికలను క్రమం తప్పకుండా పోలీస్ కమిషనర్కు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్న వేళ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. టీఎంసీలోని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దివ్యేందు అధికారి ఆరోపించారు. ఈ మేరకు 10 నుంచి 15 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. టీఎంసీలో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారని దివ్యేందు అన్నారు. ఆ సమయంలో ఎంతో దూరంలో లేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రతిపక్ష నేతలను కలుపుకునేందుకు ఆసక్తి చూపడం లేదని దివ్యేందు స్పష్టం చేశారు. వారిని తీసుకోవాలా వద్దా అనే దానిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని దివ్యేందు తేల్చి చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో ఈ కార్యక్రమం జరగనుంది. తొలి విడతలో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో చోటు దక్కనుందని పేర్కొన్నాయి. నిన్న కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్దరామయ్య సమావేశమై కేబినెట్ కూర్పుపై చర్చించారు. రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడటం ఇష్టం లేని శివకుమార్ ఇవాళే ఉప ముఖ్యమంత్రి పదవులను భర్తీ చేయవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అటు సిద్దరామయ్యను సిడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ నియమించింది.
ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం, సరిహద్దుల గుర్తింపుపై కేంద్రం సమర్పించిన నివేదికను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికలోని లోపాలను, తాము పేర్కొన్న కీలకమైన అస్పష్టతలను పరిష్కరించాలని ఆదేశించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ దేవి ఈ కమిటీకి సారథ్యం వహించనున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ అశుతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ శర్మ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ విశ్వవిద్యాలయం బోటనీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ అశోక్ కె భట్నాగర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ కు చెందిన ప్రొఫెసర్ జగదీష్ కృష్ణస్వామి, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ శర్మలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఆగస్టు 31 నాటికి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పర్యావరణ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక అమలుపై డిసెంబర్ 29న సుప్రీంకోర్టు స్టే విధించిన కొన్ని నెలల తరువాత ఈ పరిణామం జరిగింది. అప్పట్లోనే నిపుణులతో కూడిన ఓ స్వతంత్ర కమిటీ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. వెట్టి చాకరీని నిర్మూలించడంలో వైఫల్యం చెందిన దేశాలపై చర్యలకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. వెట్టి చాకరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ సహా 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి యుఎస్టీఆర్ జేమిసర్ గ్రీర్ ప్రతిపాదించారు. మొత్తం 60 దేశాలపై జరిపిన సుదీర్ఘ విచారణ అనంతరం గ్రీర్ ఈ ప్రకటనను విడుదల చేశారు. బలవంతపు చాకరీ వస్తువుల దిగుమతిపై ఇప్పటికే పాక్షిక నిషేధం ఉన్నా లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆంక్షలు విధిస్తామని హామీ ఇచ్చిన 6 ఆర్థిక వ్యవస్థలకు 10% అదనపు పన్నును గ్రీర్ ప్రతిపాదించారు. ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా సహా మిగిలిన 54 దేశాలకు గరిష్టంగా 12.5% టారిఫ్లు వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదిత పన్నులపై అభ్యంతరాలు, వివరణ ఇచ్చుకునేందుకు జూలై 6 వరకు అమెరికా సమయం ఇచ్చింది. జూలై 7న ఈ అంశంపై యుఎస్టీఆర్ నేరుగా బహిరంగ విచారణ చేపట్టనుంది. అటు ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సబ్సిడీ మీద 50% మీద జీలుగులు, జనువులు, పిల్లిబెసర్లు ఇటువంటివన్నీ కూడా సప్లై చేశాం. అన్నిటిని కూడా పొజిషన్ చేసి పెట్టాం. మొన్నట 2వ తారీఖు నుంచి పంపకాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా విత్తనాలకు సంబంధించి పత్తి కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, ఈ సంవత్సరం డిమాండ్ ఉన్నటువంటి రైతాంగానికి ఆదాయం వచ్చేటటువంటి వరి విత్తనాలనే ప్రపోజ్ చేశాం. ఆ విత్తనాలు కూడా అందుబాటులో ఉంచాం. రైతాంగానికి రేపు రాబోయే రోజుల్లో ప్రొక్యూర్మెంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మార్కెట్ ఫోర్స్ తోటే బయట మార్కెట్ వాళ్ళు వచ్చి కొనుక్కునేటటువంటి రకాలనే మనం ప్రిఫర్ చేశాం. అది రేపు 6వ తారీఖున ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయదలుచుకున్నాం. ఇవన్నీ కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొక్కజొన్న, జొన్న ప్రొక్యూర్ చేయరు. రైతులు ఓన్లీ మార్కెట్ ఫోర్స్ తోటి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా పండించిన పంటలన్నీ కొనాలి అన్న అంటే మొక్కజొన్న సుమారు 15 నుంచి 16 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. జొన్నలు కొన్నాం, సన్ఫ్లవర్ కొన్నాం, సోయా కొన్నాం. వరి అయితే నిన్నటికే 65 లక్షల టన్నులు అయింది. ఇంకొక 5-10 లక్షల టన్నులు ఉంటే వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ జరిగినటువంటి పరిమాణం ఎంత ఉందో ఒక తెలంగాణలోనే అంత పరిమాణం ప్యాడీ చేసుకోగలిగాం. అయినా సరే ఈ యొక్క ఆలస్యానికి కానీ లేదు ఈ రైతులు పడే కష్టాలకు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు కొంత మనకు ఆటంకం కలిగిస్తున్నాయి. కారణం ఏంటి? ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ ఉండాలా, ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఇన్ టైంలో వెహికల్స్ పెట్టకపోవటం మూలాన కాటా వేసి రోడ్ల మీదనే ధాన్యం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా
గన్నీ బ్యాగ్స్కి సంబంధించి కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, అదేవిధంగా బంగ్లాదేశ్లో క్రైసిస్, వేరే రకంగా కూడా మనకి అమాలీల సమస్య. తెలుగు రాష్ట్రాల్లో అమాలీలందరూ కూడా పశ్చిమ బెంగాల్ నుంచి, బీహార్ నుంచే రావాలి. కరెక్ట్గా మన హార్వెస్టింగ్ సీజన్లోనే వాళ్ళందరూ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మన దగ్గర ఉన్నటువంటి లేబర్ ఆ పని చేయకపోవటం మూలన లోడింగ్ అన్లోడింగ్ కూడా సమస్య వచ్చింది. అదే కాకుండా కేంద్రం వేర్ హౌసింగ్ ద్వారా గోడౌన్స్ యొక్క పరిమాణం పెంచకుండా, సంఖ్య పెంచకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీదనే భారం మోపటం మూలన మనకున్నటువంటి వేర్ హౌసింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, మన గోడౌన్ సప్లై సరిపోక పాత ధాన్యం, పాత మొక్కజొన్నలే ఇంకా గోడౌన్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పంటను మళ్ళీ పెట్టుకోవాలనంటే మనం పక్క రాష్ట్రాల్లో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే 2-3 రోజులు ఆలస్యమైనా వీటన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూనే, కేంద్రం డీజిల్ ఇవ్వకపోయినా, లేదు ఎన్నికల వల్ల అమాలీలు రాకపోయినా, అనేక సమస్యలు ఎదురొడ్డి అకాల వర్షాలు కురిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యంతో పాటు అన్ని పంటల్ని కొనుగోలు చేసి ఈసారి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోగలిగాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితుల్ని మీరు బేరీ చేసుకొని పంట మార్పిడి విధానానికి ముందే ఆలోచన చేయాలి. మనకి బోర్లో నీళ్లు పడంగానే వరేస్తున్నాం, కానీ ఆ పంట ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లా మాదిరిగానే అన్ని జిల్లాలను కూడా హార్టికల్చర్కి వెళ్ళమని చెప్తున్నాం, కూరగాయలకు వెళ్ళమని చెప్తున్నాం. మనకి డిమాండ్ ఉన్న పంటలు, ఇంపోర్ట్ చేసుకునే పంటల్ని మనం ప్రమోట్ చేయాలని. ఇప్పుడు పప్పు ధాన్యాలు మనకి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలను ఎంటర్టైన్ చేయాలని. అదేవిధంగా నూనె గింజలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి ఇన్సెంటివ్ అన్న ఇచ్చే అవకాశం చూసి ఆలోచించి ఆ రైతులను ప్రోత్సహించాలని. కూరగాయలు కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నాం, కాబట్టి కూరగాయలకు సంబంధించినటువంటి ఏరియాను కూడా గణనీయంగా పెంచాలని. ఈ రకంగా పంట మార్పిడి మీద తొలకరలోనే ఒక రకమైనటువంటి కంటింజెంట్ ప్లాన్ వ్యవసాయ అధికారులు రైతాంగానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు తొలకరికి ముందుగా ఈ జిల్లా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా అన్ని జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో పంట మార్పిడి విధానం అత్యవసరం. నీటికి సంబంధించి కూడా ఎలీనో వల్ల వర్షపాతం తక్కువైతే కూడా తక్కువ నీటితోటి పండేటటువంటి పంటల్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని రైతాంగానికి అవగాహన కల్పించి దానికి సంబంధించినటువంటి విత్తనాలు కానీ, దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ కల్పించమని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం మొత్తానికి అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. విద్యుత్ శక్తి కూడా మనకి గ్యాస్ కావాల్సి వస్తుంది. సిఎన్జి వల్ల ఈ పవర్ ప్రాజెక్ట్స్ కూడా, పవర్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈవెన్ కోల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల జరిగేటటువంటి అరిష్టాల్లో వ్యవసాయం మీద పెద్ద మొత్తంలో రైతాంగం మీద దెబ్బపడే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల కూడా తెలంగాణ రైతే కాకుండా భారతదేశ రైతాంగానికి కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు పత్తిలో మనం నెంబర్ 1 ఉంటాం, 45 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు. కానీ భారత ప్రభుత్వం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా. దానివల్ల వాళ్ళకి సబ్సిడీ మీద పండేటటువంటి పంట మన దేశానికి చౌకగా వస్తుందని చెప్పి మన రైతాంగానికి నష్టం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అదేవిధంగా ఆయిల్ పామ్ ఆయిల్కి సంబంధించి క్రూడ్ కూడా ఇంపోర్ట్ డ్యూటీ గతంలో 44% ఉండేది, దాన్ని 16%కి తగ్గించారు. దానివల్ల ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి మనకి ఇబ్బడిమబ్బుడుగా ఆయిల్ ఫామ్ వస్తుంది. దానివల్ల మన రైతు డిమాండ్ తగ్గిపోతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే పదే డిమాండ్ చేస్తున్నాం, మీరు దయచేసి ఇంపోర్ట్ డ్యూటీలు పెంచండి, మన పండించేటటువంటి పంటలకి రైతాంగానికి రేట్ వచ్చేటట్టుగా మీ యొక్క పాలసీ ఉండాలి. మీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా భారత రైతాంగానికి నష్టపరిచేటట్టుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి పునరాలోచించమని చెప్పి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అయినా కానీ వాళ్ళ యొక్క విధానంలో పెద్ద మార్పులు కనపడట్లేదు.
కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రపంచీకరణలో భాగంగా రైతులు కూడా మనం ఈ పంటల్ని గిట్టుబాటు వచ్చేటటువంటి పంటల్ని, ఆదాయం వచ్చే పంటల్ని, డిమాండ్ ఉండే పంటల్ని మీరు చూశారు. మన మామిడి జపాన్ కూడా రిజెక్ట్ చేసింది ఈ సంవత్సరం. గతంలో మామిడి పండ్లు ఇంపోర్ట్ చేసుకునేది. దాని మీద ఉన్నటువంటి పెస్టిసైడ్స్ వల్ల, ఈగ వల్ల, దోమ వల్ల ఆ దేశానికి కూడా ఈ జబ్బులు వస్తాయని చెప్పి ఈ సంవత్సరం బ్యాన్ చేశారు. అంటే కెమికల్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడటం మూలాన మన రైతులు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. పెస్టిసైడ్స్ అవశేషాలు ఆ పంటలలో ఎక్కువ ఉండటం మూలాన ఆ పంటలను ఇతర దేశాలు ఇంపోర్ట్ చేసుకోవడానికి అంగీకరించట్లేదు. అందుకని మన పంటలకి డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి రైతాంగం ఆలోచన చేయాల్సింది, మీ భూసారాన్ని పెంచుకోవాలి, తద్వారా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం తగ్గించాలి, తద్వారా మీ పంటల్లో నాణ్యతను ఉంచుకోవాలి, పెస్టిసైడ్స్ అవశేషాలు తక్కువ ఉండేటట్టుగా, మార్కెట్ ఫోర్స్కి తగ్గట్టుగా ఇతర దేశాలు ఆకర్షించేటట్టుగా మన పంటలు పండించాలి. అది మిర్చి కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏ పంట అయినా సరే అవశేషాలు ఉంటే ఆ దేశాలు మన పంటని అంగీకరించట్లేదు. దీనికి మూల కారణం యూరియా ధర కేంద్ర ప్రభుత్వం 2,266 రూపాయలు. అదే కాంప్లెక్స్కి సంబంధించి భూమిని చెడగొట్టని రైతు ఫర్టిలైజర్కి సంబంధించి 1,800, 1,600 పెట్టారు. డిఏపి కావచ్చు, లేదు 28 కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, వీటన్నిటికీ రేట్లు విపరీతంగా పెంచారు. ఒక యూరియా మీద తగ్గించారు. ఆ యూరియా కూడా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం భారతదేశంలో తయారీ కాదు. తయారీ అయ్యేటటువంటి ఫ్యాక్టరీలు కూడా మూలపడుతున్నాయి. నాగార్జున ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ చేయట్లేదు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో. ఇంతకుముందు అక్కడి నుంచి కూడా మనకి యూరియా వచ్చేది. మన రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువ కాలం షట్ డౌన్ అవుతుంది. దానికి కావలసినటువంటి రా మెటీరియల్ బయట దేశాల నుంచి రావాలి. ఈ రకంగా అనేక సమస్యలతోటి రైతు కష్టాలు పాలవుతూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఎరువులు కొనుగోలు, అమ్మకం, డిస్ట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది కూడా సక్రమంగా నిర్వహించట్లేదు. డీజిల్, పెట్రోల్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. దాన్ని కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతుంది. ఈ రకంగా పంటలకు కావాల్సిన వేర్ హౌసింగ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషను ఎక్కువ పరిమాణంలో మా గోడౌన్స్ నిర్మాణం చేయమని చెప్పి అడుగుతున్నాం, కావట్లేదు. ప్రాసెసింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నాం, కావట్లేదు. అదేవిధంగా మార్కెట్ ఫోర్స్కి సంబంధించి మా మానానికి మమ్మల్ని వదిలేసి మొక్కజొన్నలు మేము కొనం, జొన్నలు మేము కొనం అని చెప్పి నిబంధనలు వదిలేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి రాజకీయ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయినా సరే భారమైనా, కష్టాలున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా ముఖ్యమంత్రి ధైర్యంగా నిర్ణయం చేసి పండిన పంటలన్నింటినీ కొనుగోలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. భవిష్యత్తులో ఇటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ప్లానింగ్, కంటింజెంట్ ప్లాన్ తోటి పాటు వ్యవసాయ ప్రణాళికని రూపొందించి రేపు రాబోయే రోజుల్లో వ్యవసాయ పంటలు డిమాండ్కి తగ్గట్టుగా రైతుకి ఉపయోగపడేటట్టుగా ఆ పంటలను ప్రోత్సహించడానికి. మీకు శుభవార్త చెప్పాలంటే మనం గత 2 సంవత్సరాల్లో కష్టపడ్డటువంటి